నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పులివెందులలో ప్రభుత్వ వైద్యశాలని ప్రారంభించిన సీఎం జగన్. భారీగా తరలొచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. పాలన పక్కన పెట్టి ప్రచారాలు చేస్తున్నారు. జగన్ పై ధ్వజమెత్తిన జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు. $1,497 కోట్లతో 2024-25 జీఎంసీ బడ్జెట్. మేయర్ కమిటీ అధ్యక్షతన ఆమోద ముద్ర వేసిన కౌన్సిల్ సభ్యులు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. 500 కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించిన ప్రభుత్వ వైద్యశాలతో పాటు కళాశాలని అభివృద్ధి చేసిన పలు ప్రాజెక్టుల్ని సోమవారం జగన్ ప్రారంభించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, విజయరామరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గడిచిన 3 నెలలుగా పరిపాలన వదిలేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. లార్జ్ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడారు. అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టుల్ని కూడా ప్రారంభించి సిద్ధం పేరుతో జగన్ సభలు ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 5 సంవత్సరాల పాలనలో జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని, సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా పరదాలు కట్టుకొని తిరిగారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి గారు దాదాపు 3 నెలల నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన వదిలేసేసి ఎలక్షన్ ప్రచారం చేసుకుంటున్నాడు. ఆ ఎలక్షన్ ప్రచారానికి ఒక పేరు పెట్టుకున్నాడు, సిద్ధమని. మామూలుగా అయితేనేమో వీళ్ళన్నిటికీ ఆయన పేరో వాళ్ళ నాన్న పేరో పెట్టుకుంటాడు. తనకి కుదిరినట్లేదు, మరి ఆ రైటర్లు ఎవరు రాసిచ్చినట్లేదు సరిగా. దానికోసమని సిద్ధం అనే ఒక పదం పెట్టుకుని పరిపాలనంతా కూడా అంతకుముందు లేదనుకోండి పూర్తిగా గాలికి వదిలేసి ఈ రాష్ట్రంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక కొత్త నాటకానికి తెరలేపాడు. అది నిన్నటి సభ ఆఖరి సభ కాబట్టి దానికి పెద్ద ఎత్తున లక్షల్లో జనాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఎట్లా తెలుసు వీళ్ళు ఏ రకంగా గ్రాఫిక్స్తో వాళ్ళ సాక్షి మీడియాలో చూపిస్తారో, ఏ రకంగా లక్షలు వచ్చారని వాళ్ళ సాక్షి పేపర్లో వేస్తారో జనం తెలుసు. కానీ పైకి చెప్పాలి కదా ఇన్ని లక్షలు వచ్చారని. ఏదైనా స్వచ్ఛందంగా జనం వస్తే దాన్ని ఎవరైనా కానీ వీళ్ళు నా కోసం వచ్చారు, నా మీద ప్రేమతో వచ్చారు అనుకుంటాం. కానీ దానికి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక పేరుతో మొదలుపెట్టాడు. దానిలో భాగంగానే చూసాం పూర్తి కానటువంటి ప్రాజెక్టులను కూడా శంకుస్థాపన చేస్తారు ఎట్లా వీళ్ళు. ఎందుకంటే ఒకసారి శంకుస్థాపన చేసినట్టు కూడా మళ్ళా శంకుస్థాపన చేసినటువంటి ఘనత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు మనకి. కానీ పూర్తి కాకుండా కూడా ప్రారంభోత్సవాలు కూడా చేయొచ్చు అని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే ఆనాడు రాజధాని అంటే గ్రాఫిక్స్లో చూపించారు, రాజమౌళి సెట్టింగ్లు వేశారు. ఇక్కడ ఏమీ లేదని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషే కుప్పంలో ఒక సెట్టింగ్ వేసి ఏ రకంగా ప్రారంభోత్సవం చేశాడో చూసాం. అంటే నీటిపారుదల రంగంలో కూడా
ఒక సెట్టింగ్ ద్వారా ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేయటము, పూర్తి చేసిన తర్వాత శంకుస్థాపన చేయటము, ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత మళ్ళీ 3వ రోజున ఆ సెట్టింగ్ని తీసుకెళ్ళిపోవచ్చు అని నిజంగా రాజమౌళి కంటే కూడా గొప్పగా చేసినటువంటి ఘనత, అంత మంచి ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినటువంటి దర్శకత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నేపథ్యంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా శంకుస్థాపనలు, ఏ రకంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఇదే నువ్వేదో స్వర్ణయుగానికి నాంది అంటాను, నువ్వు చూసాం. స్వర్ణయుగానికి నాందే లేకపోతే ఇది నీ దోపిడీకి నువ్వు దారులు వేసుకున్నావా 5 సంవత్సరాల నుంచి? స్వర్ణయుగానికి దారి అంటే ఎవరికి తెలీదు, ఏమి స్వర్ణయుగం ఎవరికి తెలీదు. ఎక్కడ చూసినా హత్యలు, అరాచకాలు తప్పితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమీ లేదు. కానీ పెద్దగా ఏదో చెప్తున్నాడు స్వర్ణయుగానికి దారి అంట. ఒకసారి ప్రజలారా తెలుసుకోండి, స్వర్ణయుగానికి దారో ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన గారి దోపిడీ చేసిన దాన్ని ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెళ్ళడానికి దారులు వేసుకున్నాడో ఒకసారి గమనించండి. ప్రజలంతా కూడా ఒకసారి ప్రజలందరూ గమనించండి. అరే ఇవాళ పులివెందులు వెళ్ళటానికి కూడా, నీ సొంత నియోజకవర్గం వెళ్ళటానికి కూడా నువ్వు రోడ్లు వెంబట బారికేడ్లు కట్టుకుని, పట్టాలు కట్టుకుని వెళ్తున్నటువంటి నువ్వు సింహానివా? అరే సింహాన్ని మాట్లాడే వైఎస్ఆర్ పార్టీలో లీడర్లారా, రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మీ నాయకుడు సింహమా లేదంటారు పిల్లో? ఆ పిల్లో ఒకసారి మీరే చెప్పండి. సొంత ఇంటికి వెళ్ళడానికి కూడా చుట్టూత కాపలా పెట్టుకుని వెళ్ళేవాడిని ఏమంటారో ఒకసారి మీరందరూ రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. గుంటూరు నగరపాలక సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1497 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన సోమవారం జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్షిక బడ్జెట్ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా కౌన్సిల్ సభ్యులు తమ సమస్యలపై గళమెత్తి పరిష్కారం కోసం విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరికి ఇదే చివరి సమావేశం కావడంతో తమకు సహకారం అందించిన అధికారులు, సిబ్బందికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా కులాలు, మతాలకు అతీతంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టామని చెప్పారు. రిజర్వాయర్ లెవెల్ అనాలిసిస్ చేయాలి. దీనికి స్కాడా కట్టమని శాంక్షన్ లాస్ట్ గత కౌన్సిల్ ఇవ్వడం జరిగింది. అది more than 10 crores కాబట్టి గవర్నమెంట్ లెవెల్ కూడా శాంక్షన్ వెళ్ళింది. అది ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉంది. స్పెషల్ సైజ్ మడమూడుగా ఫైల్ వెళ్ళింది. శాంక్షన్ కూడా అది మనకు రాబోతుంది. సో అది వస్తే పూర్తి స్థాయిలో మనము టైల్ అండ్ ఏరియాస్ కి ఉన్న నీళ్లతోనే మనం సప్లై చేయగలుగుతాం. సో అది ఫస్ట్ పాయింట్. తర్వాత మీరనే సెకండ్ ఇష్యూ ఏంటంటే, మన పైప్ లైన్స్ అన్ని కూడా సంగం జాగరణ నుంచి వచ్చే పైప్ లైన్ కానీ, కొన్ని ఏరియాస్ ఉన్న పైప్ లైన్స్ కానీ వెరీ ఓల్డ్ పైప్ లైన్స్. సో ఇవి ఆర్సీసీ పైప్ లైన్స్ కాబట్టి మనం తప్పకుండా దాన్ని మార్చాలి. దానికోసం ఇప్పుడు అమృత్ 2 ఫండ్స్ ఇంకా ఎక్కడ శాంక్షన్ కాలేదు. అమృత్ 2 ఫండ్స్ కింద మనకి శాంక్షన్ అయితే అందులో మనం సుమారుగా 150 కోట్లు పెట్టి మనం ఈ ఓల్డ్ పైప్ లైన్స్ మనం రీప్లేస్ చేసుకోగలిగితే మనకు అసలు సగం ఇష్యూస్ టైలెంట్ ఏరియాస్లో లీకేజెస్ కానీ, టైలెంట్ ఏరియాస్ ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి. సో ఈ రెండు మనం ఇది అవ్వడానికి ఒక సంవత్సర కాలం పట్టినా ఇమ్మీడియట్ గా మనం సిటీలో టైలెంట్ ఏరియాస్ ఇబ్బంది రాకుండా ఉండాలంటే మాత్రం స్కాడాతో టేకప్ చేయొచ్చు. సో అది మనం ఇమ్మీడియట్ గా మన నగరపాలక సంస్థ తరఫు నుంచి అది టేకప్ చేయడం జరుగుతుంది. సో మిగతా అదర్ ఇష్యూస్, మీరు మొన్న డయేరియా వచ్చింది, నీటి వల్ల డయేరియా వచ్చింది అంటున్నారు. అది మీరందరూ ఫీల్డ్ లో ఉన్నారు, నేను ఫీల్డ్ లో అయితే ఉన్నాను, క్లియర్ కట్ గా చూసాను. అక్కడ కార్పొరేటర్లు కూడా గవర్నమెంట్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఫీల్డ్ లో తిరగడం జరిగింది. అక్కడ ప్రతి ఇండివిజువల్ హౌస్ కి కూడా క్లోరినేషన్ లెవెల్స్ టెస్ట్ చేయడం జరిగింది. మేమే కాదు, రీజనల్ ల్యాబొరేటరీ చెక్ చేయడం జరిగింది, ప్రైవేట్ ల్యాబ్ నుంచి చెక్ చేయడం జరిగింది, రకరకాల ల్యాబ్స్ నుంచి చెక్ చేయడం జరిగింది. సో అక్కడ ఎటువంటి పరిస్థితుల్లోని దానికి మన మున్సిపల్ వాటర్ సప్లైకి సమస్య లేదు. అక్కడే దగ్గరలో ఉన్న ఆరో వాటర్ ప్లాంట్లు కూడా 2-3 చెక్ టెస్టులు చేశారు. దాంతో పాటు ఆరో వాటర్ ప్లాంట్ లో కూడా నీరు సరిగ్గా లేదో అనేది మన దృష్టికి వచ్చింది, అది క్లోజ్ చేయడం జరిగింది. 10 కోట్లు శాంక్షన్ కావాలి, ఒక సంవత్సరానికి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు వస్తుంది. స్కాడా గురించి నేను 2007 నుంచి అంటున్నా. ఈ కౌన్సిల్లో నేను 2007లో కూడా ఎక్స్-అఫిషియో మెంబర్. అప్పటి నుంచి అంటున్నా ఏం జరుగుతుందని నా నమ్మకం. రెండోది మీరు అమృత్ 2 చెప్పారు, దానికి ఫండ్స్ రాదు. నా పాయింట్ ఏంటంటే విత్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ లో నగరంలో చాలా చోట్ల మంచినీళ్ళు అందటం లేదు. టైలెంట్సే కాదు, మామూలు ఏరియాస్ లో కూడా అందటం లేదు. దానికి మీ పర్యవేక్షణలో మీరు చేయాలి. కానీ ఇది జరగని ఎప్పుడో జరిగే మీరు మాట్లాడితే ఎట్లా?
కమిషనర్ గారు మీరు స్వయంగా థైలాండ్స్ కాదు, నగరం మొత్తం నాకు తెలుసు, అనేక ప్రాంతాల్లో మామూలు ప్రాంతాల్లో కూడా నీళ్లు అందటం లేదు. మీరు స్వయంగా పర్యవేక్షణ చేసి ఇప్పుడు మనకి అవైలబుల్ వాటర్లో నగరానికి నీళ్ళు ఎలా అందించాలి అనేది మీరు ఆలోచన చేయకపోతే మీరు ఎప్పుడో స్కాడా వస్తుంది, అమృత్ 2 వస్తుంది, అన్ని ఊహాజనితమైన అంశాలు. ఈ విధంగా మా కమిషనర్ గారి కీర్తి గారికి, అధికారులకు, మరి చేసిన మా కార్పొరేటర్లందరికీ కూడా 1 టౌన్ 2 టౌన్ అందరికీ కూడా మీ హృదయపూర్వక నా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నా చివరి ఇక్కడ ఆ మాట్లాడే మాట ఇది నా చివరిది అనమాట. మరి చివరి పలుకులు కూడా నాకు లేకుండా చేయడానికి మరి కనీసం నాకు ఎవరు చెప్పలేదు, నేనే తెలిసి వచ్చాను. మరి ఎందుకంటే రేపు పొద్దున మీరు ఎమ్మెల్యే కావచ్చు, మరి ఆ ఎమ్మెల్యే అయినప్పుడు మిమ్మల్ని పిలవకపోతే మీ మనసు ఎంత బాధపడిద్దో అనేది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి హృదయపూర్వకంగా మిమ్మల్ని మేయర్ గారిని కోరుతూ ఉన్నాను. అయ్యా రేపు మీరు ఎక్కడన్నా మేయర్ కావచ్చు, మరి మేయర్ గారు ఎమ్మెల్యే కావచ్చు. ఎందుకంటే నేను పొద్దున 4 గంటలకు ఎగ్జామ్ ఇప్పుడు తిరుగుతూ వచ్చి ఎవరో చెప్పారు ఇక్కడ మీటింగ్ ఉందంట, నువ్వు పోకపోతే ఎట్లా అని చెప్తే టక్కని పరిగెత్తుకొచ్చానయ్యా. ఎందుకంటే మీరు మేయర్ కాబట్టి మాకు మేయర్, మీరు 1 టౌన్ 2 టౌన్ మేయర్. కానీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని చూసి, ఎందుకంటే ఇది చివరి చూపున్నాను, మళ్ళీ నేను రాలేదు అంటే ఇది చూపే చివరి చూపు అనమాట. ఎందుకంటే ఒకవేళ నేను వస్తే వీళ్ళందరూ అన్నారు ఎందుకు వచ్చా వెళ్ళిపోమంటారు, వీళ్ళందరూ అధికారులు అంటారు, కార్పొరేటర్ అంటారు. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ అందరి కార్పొరేటర్ నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ చూస్తున్నా. మళ్ళీ ఇదే కౌన్సిల్ తర్వాత మేము రాలేదు కాబట్టి మొత్తాన్ని చూసాం. మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారు, అధికారులు, ముఖ్యంగా మా కార్పొరేటర్లందరికీ ఈ 3 సంవత్సరాల్లో కూడా మరి కార్పొరేషన్ ఎలాంటి పనులు చేసిందో, ఎలాంటి మంచి వర్క్స్ గుంటూరు నగరంలో చేసాం మనందరికీ కూడా బాగా తెలుసు. ముఖ్యంగా మరి కార్పొరేషన్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మరి గుంటూరు నగరంలో ఎన్నడూ లేని విధంగా కార్యక్రమాలు చేపడతాం. మరి సుమారుగా 400 కోట్ల రూపాయలు నాకు తెలిసి గుంటూరు చరిత్రలో ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా జరగనన్ని వర్క్స్ మన హయాంలో, అంటే మీ హయాంలో జరిగినందుకు ముఖ్యంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మేయర్ గారికి, కమిషనర్ గారికి, అలాగే ముఖ్యంగా కార్పొరేటర్లకి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఏ మూల ఏ వర్క్ ఉందో కూడా సూక్ష్మంగా తెలుసుకొని మరి ఆ వర్క్ చేయించుకునే విధంగా మీరు తీసుకున్న చొరవకి నిజంగా నా హృదయపూర్వక అభినందన తెలియజేది. ఎందుకంటే నేను గుంటూరు ఈస్ట్లో వర్క్ చేశాను, గుంటూరు వెస్ట్లో వర్క్ చేశాను. గతానికి ఇప్పటికీ ఆ తేడాన్ని స్పష్టంగా నేను చూడగలుగుతున్నాను. గతంలో ఏదైనా వర్క్ పెడితే మీనమేషాలు లెక్కించేవాళ్ళు, ఏదైనా అడ్డంకులు పెడతానికి 10 రకాల కాపులు చెప్పేవాడు. కానీ ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ ఏదైనా వర్కులు ఉంటే మనం చేయించుకోవడానికి మన ఓపిక దగ్గరగా మన వర్కులు తీసుకొచ్చుకోవడం జరిగింది. అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే అందరు మాట్లాడుతుంటే నేను ఎప్పుడు ఆలోచిస్తా. అంటే మనం వచ్చి 3 సంవత్సరాలే. ఇవాళ ఈ 3 సంవత్సరాల్లో మనం మ్యాక్సిమం చాలా వరకు చాలా బాగా చేస్తున్నాం వర్క్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక కార్పొరేటర్గా వచ్చిన తర్వాత పని చేయాలనే ఉత్సాహం కానివ్వండి, పని చేయించాలనే ఉత్సాహం కానీ మనందరికీ ఉంటుంది. బట్ దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ దాటి కూడా నాకు తెలిసినంత ఆ లిమిటేషన్స్ దాటి కూడా మనం చాలా వర్క్లు గుంటూరు నగరంలో చేస్తున్నాం. నాకు తెలిసి సుమారుగా 400 కోట్ల పైన వర్కులు, దాంట్లో 300 కోట్ల పైన వర్కులు ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంటున్నాం. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నందు ఈ 2023-24 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క బడ్జెట్ని అంచనాలు తయారు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి మొన్న 2వ తేదీన ఈ బడ్జెట్ తయారు చేసే అధికారులు స్టాండింగ్ కమిటీకి ఆ బడ్జెట్ అందజేస్తే కొన్ని చర్చించి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ రోజు స్టాండింగ్ కమిటీలో ఆమోదించడం కూడా జరిగింది. తదుపరి స్టాండింగ్ కమిటీ ఆమోదమైన తర్వాత గౌరవ కార్పొరేటర్లు సమక్షంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించి బడ్జెట్ ఆమోదం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు బడ్జెట్ సమావేశం నిర్వహించాం. దానికి సంబంధించి 1497 కోట్ల రూపాయలతో గుంటూరు నగరపాలక సంస్థ బడ్జెట్ రూపకల్పన చేయడం కూడా జరిగింది. దాంట్లో అన్ని వర్గాలకు కూడా సమప్రాధాన్యత ఇస్తూ వాటన్నిటిని కూడా పూర్తిగా ఆ బడ్జెట్లో పొందుపరచడం కూడా జరిగింది. నగరాభివృద్ధి విషయంలో కావచ్చు, అదేవిధంగా
మంచినీటి విషయంలో కావచ్చు, అదేవిధంగా నూతన ట్యాంక్ నిర్మాణాలు, అదేవిధంగా పైపుల మరమ్మతులు, డ్రైన్స్, అదేవిధంగా శానిటేషను, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ భవన సముదాయాలు, అదేవిధంగా పార్కులు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ విషయంలో కూడా అన్నిటి విషయంలో కూడా ఒక్కటి కూడా విస్మరించకూడదు. పూర్తి స్థాయిలో ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేయడం కూడా జరిగింది. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏలూరు బజార్లో గత నెల 26న జరిగిన హత్య కేసుని లాలాపేట పోలీసులు ఛేదించారు. ఈ మేరకు లాలాపేట సిఐ దేవ ప్రభాకర్ సోమవారం స్టేషన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఏఎస్పీ నచికేట్ షెల్కి నేతృత్వంలో తమ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కేసుని ఛేదించారని చెప్పారు. హత్యకు గురైన వ్యక్తికి నిందితుడికి మధ్య మద్యం, ఆర్థిక లావాదేవీల విషయంలో జరిగిన గొడవలే హత్యకు కారణం అని దేవ ప్రభాకర్ స్పష్టం చేశారు. మార్నింగ్ మాకు ఉదయాన్నే ఏలూరు సెకండ్ లైను పట్టణ బజార్ దగ్గరలో ఒక అన్నోన్ మేల్ పర్సన్ 30 నుంచి 30 సంవత్సరాల వ్యక్తి రక్తగాయాలతో చనిపోయినాడని చెప్పి విఆర్ఓ రిపోర్ట్ ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకొని క్రైమ్ సీన్ విజిట్ చేస్తే ఒక గుర్తు తెలియని వ్యక్తిగా ఉన్నాడు. చుట్టుపక్కల వారిని విచారిస్తే అతని పేరు సిద్ధార్థ్ అని చెప్పి మాత్రం తెలిసింది. తర్వాత మేము విఆర్ఓ దగ్గర రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ కేసు పరిశీలిస్తే గుర్తు తెలియని వ్యక్తులు ఆ వ్యక్తిని బండరాయితో కొట్టి తలంతా కూడా చిత్రమైపోయి చంపబడి ఉంది. అప్పుడు మా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు తుషార్ డూడి ఐపీఎస్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మా ఏఎస్పీ గారిని ఈ కేసు పర్యవేక్షించమని చెప్పి నచికేట్ సార్ని చెప్పడం జరిగింది. దాని మేరకు ఏఎస్పీ గారు స్వీయ పర్యవేక్షణలో నేను లాలాపేట ఇన్స్పెక్టర్, మా ఎస్ఐ సుబ్బారావు అండ్ స్టాఫ్, క్రైమ్ స్టాఫ్ అందరం కలిసి మొత్తం 2-3 టీములుగా చనిపోయిన వ్యక్తి ఐడెంటిటీ, అట్ ద సేమ్ టైము చనిపోయిన వ్యక్తులు ఎవరనేది కనుగొనడానికి మేము విశ్వ ప్రయత్నాలు చేశాము. మేము టెక్నాలజీ ఉపయోగించుకొని పలు రకాలుగా పరిశోధనలు చేసి ఈ చంపిన వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేశాము. ఈ చనిపోయిన వ్యక్తి కూడా తోటా శ్రీను, ఒంగోలు వాస్తవ్యతము. ఇతను చిన్నతనంలోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసి జులాయిగా తిరుగుతూ విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఇతను మద్యానికి అలవాటు పడి ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడము, ఈ మడత మధ్యాహ్న లాంటిలో పడుకోవడము, ఇట్లా గాంధీ పార్కు ఈ ఏరియాలో వర్కులు చేసుకుంటూ తిని రోడ్ల పక్క పడుకోవడము, ఇట్లా ఇతను జీవనం సాగిస్తూ ఉన్నాడని చెప్పి మాకు తెలిసింది. తర్వాత ఇతన్ని చంపిన వ్యక్తిని ముద్దాయిని కూడా మేము పలు రకాలుగా ఇన్వెస్టిగేషన్స్లో, ఎంక్వైరీస్లో మాకు రిజల్ట్ వచ్చింది. అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేశాము. ఐడెంటిఫై చేసేసి అక్యూజ్డ్ని ఎస్టాబ్లిష్ చేశాము. అతను బొమ్మినేని సతీష్ అనే నల్గొండ వాస్తవుడు. ఇతను కూడా ఇట్లానే క్యాటరింగ్ పనులు చేసుకుంటూ ఇక్కడ గాంధీ పార్క్ ఏరియాలో తిరుగుతూ ఇతను ఒకరోజు అఫెన్స్ జరిగిన ముందు రోజు 25 సాయంకాలం ఇతనితో కలిసి మద్యం తాగుతాడు. ఈ చనిపోయిన వ్యక్తి ఇతన్ని మందు ఇప్పించమని అడగటము, అతనికి మందు ఇప్పించటము, ఇప్పించిన తర్వాత కూడా అగైన్ నాకు అధికంగా మందు కావాలి అని చెప్పి డిమాండ్ చేసి అతన్ని కొట్టడం జరిగింది. దాని మీద గతంలో కూడా ఈ చనిపోయిన వ్యక్తి ఇతన్ని డబ్బుల కోసం వేధించడము, బెదిరించడము అవన్నీ కూడా ఇతని మనసులో ఉన్నాయి. కాబట్టి ఇతను ఖచ్చితంగా ఈ చనిపోయిన వ్యక్తిని ఈ బొమ్మినేని సతీష్ చంపాలని నిర్ణయించుకొని అతన్ని ఏలూరు సెకండ్ లైన్లో మందు తాగదామని చెప్పి అతని వెనకాల ఫాలో అయ్యి అతన్ని కింద పడేసి తలను నేలకు వేసి కొట్టి అక్కడ ఉన్న ఒక బండరాయితోటి చంపి పారిపోతాడు. అతన్ని మేము నిన్న అరెస్ట్ చేశాము. అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. మాజీ మంత్రి వైసీపీ నాయకులు రావెల కిషోర్ బాబు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జీటీ రోడ్డులోని జ్యోతిర్మయి పామ్ స్ప్రింగ్స్ ఆవరణలో అభిమానులు, పార్టీ నాయకుల సమక్షంలో కిషోర్ బాబు కేక్ కట్ చేశారు. అనంతరం పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని రావెల పరిశీలించి మందులు పంపిణీ చేశారు.
రాయల్ కిషోర్ బాబు గారి నాయకత్వం రాయల్ కిషోర్ బాబు గారి నాయకత్వం ఓకే ఓకే తీసుకో బాబా. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంలో మా మిత్రులు అభిమానులు నా అభిమానులు సాగర్ మరియు డాక్టర్ కోటి వీరిద్దరు కలిసి వారి యొక్క మిత్రులు శ్రేయోభిలాషులతో కలిసి ఈరోజు ఇక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో పేదవారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇచ్చి ఆ తర్వాత హాస్పిటల్లో అవసరమైతే చేర్పించే కార్యక్రమాన్ని కూడా ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. పుట్టినరోజులు అంటే ఏదో హంగు ఆర్పాటం ర్యాలీలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం అనేది నాకు మొదటి నుంచి కూడా అలవాటుగా వస్తుంది. సో ఈ ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. డాక్టర్ కోటికి సాగర్కి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, పేదల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తగ్గటానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. నిన్న జరిగిన సిద్ధం సభలో సుమారు 15 లక్షల మంది జనం స్వచ్ఛందంగా వచ్చి ఆ సభను చారిత్రాత్మక రీతిలో విజయవంతం చేయడం జరిగింది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వస్తే తప్ప ఈ రాష్ట్రంలో పేదవారికి న్యాయం జరగదు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అభివృద్ధిలో ముందుకు వెళ్ళరు. ఆయన వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదనే ఉద్దేశంతో అందరూ ఆయన్నే సీఎంగా మరలా ఎన్నుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితుల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ డీఎస్పీ వివి నాయుడు దురహంకారంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు. దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు గర్నెపూడి సుధాకర్ కార్యాలయానికి సోమవారం విక్టర్ ప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుండి లక్ష్మీపురంలోని సుధాకర్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. అనంతరం దళిత సంఘాల నాయకులతో విక్టర్ ప్రసాద్ సమావేశమయ్యారు. చివరిగా విక్టర్ ప్రసాద్ తో పాటు దళిత సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు.
ఈ రోజున గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి దళిత ఆత్మగౌరవ పోరాటాల సంఘాలు, మిగతా అనేక సంఘాలు గత వారం రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి గుంటూరు లక్ష్మీపురంలో ఉన్నటువంటి దళిత సంఘాల పోరాటాల ఆఫీస్కి ఇక్కడున్న ట్రాఫిక్ డిఎస్పి బివి నాయుడు గారు వచ్చి దౌర్జన్యంగా ఈ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గన్నెపూడి సుధాకర్ గారి కారు ఆఫీస్ ముందు పార్క్ చేసుకుని ఉండగా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ కాషన్ కనీసం ఆయనతో సంప్రదించకుండా ఈ బారు లక్ష్మీపురంలో వందలాది కార్లు పార్క్ చేసినా వాళ్ళ కార్యాలయాల ముందు, వాళ్ళ షాపుల ముందు, కేవలం దళిత సంఘాల ఆత్మగౌరవ పోరాటాల ఆఫీసు ముందు ఉన్న కారుని, అంటే మా కులానికి చెందినటువంటి వ్యక్తి కారుని, ఒక రాష్ట్ర నాయకుడిని, రాష్ట్ర సంఘాల నాయకుడి కారుని ఏ సమాచారం ఇవ్వకుండా గాలి తీసేసి వాళ్ళిద్దరు హోంగార్డ్స్తోనూ డ్రైవర్తోనూ ఎవరా ఇక్కడ కారు పెట్టింది అని పిలిపించి అక్కడ మా ఆఫీస్ ముందున్న బోర్డు మీద అంబేద్కర్ ఫోటో ఉంది. ఆ ఫోటోని చూపిస్తూ ఇక్కడ ఈ సంఘం ఏంటి, నువ్వేంటి వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నావు, అసలు ఈ ఏరియాలో ఇటువంటి ఆఫీస్ ఏంటి అని హెచ్చరించటం ఆ డిఎస్పి గారి కులోన్మాదానికి, ఎస్సీల పట్ల ఉన్నటువంటి లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పట్ల ఉన్నటువంటి వివక్షతను రుజువు చేస్తూ ఉంది. ఒకవేళ మా వాళ్ళు కారు కానీ వేరే పార్కింగ్ ఎటువంటి ట్రాఫిక్ ఎటువంటి ఆటంకం కలిగితే ఎదురుగా ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, ఆ కారుకు సంబంధించిన పిలిచి గౌరవంగా తీయమని చెప్పచ్చు. కానీ ఆయన కారుతో పాటు మరి వందలాది కార్లు ఉన్నాయి కదా, ఆ కార్లన్నీ వదిలేసి మా ఎస్సీ నాయకుడు కారు తీయటం అన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఒక పని చేయండి మీరు, ఆ డిఎస్పీకి నేను చెప్తా ఉన్నా, ఈ గుంటూరు పట్టణంలో ఎస్సీలకి కార్లు ఉండకూడదు, ఉన్నా వాళ్ళ ఇళ్ళ ముందు కానీ వాళ్ళ ఆఫీసు ముందు పెట్టుకోకూడదు తాకిది జారీ చేయమన్నాను. ఏం చేస్తున్నారు మీరు చేస్తున్న పనుల వల్లనే ఇక్కడ ప్రభుత్వాలకి చెడ్డ పేరు వస్తుంది. ఇంతమంది రాష్ట్ర నాయకులు, వివిధ సంఘాల నాయకులు ఈరోజు వచ్చి ఆందోళన. మరి అదే రోజున 21వ తారీఖునే సంబంధిత పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వటం జరిగింది. ఆ కారు గాలి తీయటం, మా రాష్ట్ర నాయకుడు సుధాకర్ని పిలిచి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటే మమ్మల్ని బట్ట లేకుండా ఉండమంటారేంటి? పూర్వకాలం 100 సంవత్సరాల క్రితం మమ్మల్ని బట్టలు వేసుకొని ఇవ్వాలా, రోడ్ల మీద నానివ్వాలా, చదువుకొని ఇవ్వాలా, ఉద్యోగం చేసుకొని ఇవ్వాలా, భూమి మీద హక్కు లేని పరిస్థితి, మంచినీళ్ళు తాగనివ్వాలా, గుళ్ళోకి రానివ్వాలా, మళ్ళీ ఆ దశకి తీసుకెళ్తాల్సి ఉన్నాడా ఈ డిఎస్పీ మా కులాల్ని అని నేను ప్రశ్నిస్తున్నాను. దౌర్జన్యంగా పిలుస్తూ ఎవరికి చెప్పకుండా మా నాయకుడి కారుని గాలి తీసేయడం జరిగింది. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి రేయ్ అని పరుష పదజాలంతో ఎవరిదిరా ఈ కారు ఇక్కడ ఉంది అని హోంగార్డులు ఇద్దరు దౌర్జన్యంగా ఆఫీసులోకి వచ్చి ఎలక్ట్రికల్ పనులు చేసుకున్న కుర్రవాళ్ళకి పిలిపించి చెప్పడం జరిగింది. వెంటనే మా నాయకుడు బయటకు వచ్చి మీరు ఎందుకు నా కారు గాలి తీశారండి అని అంటే, ఏంట్రా నీకు చెప్పేది, సార్ ఇదే లైన్లో 100 కార్లు పార్క్ చేస్తున్నాయి, వాటన్నిటికీ తీయకుండా నా కారుకి ఎందుకు తీశారు, ఒకవేళ నేను నో పార్కింగ్ ప్లేస్లో కనుక పార్క్ చేసినట్టయితే నాకు ఫైన్ వేయండి, చలనా రాయండి అని చెప్పి మర్యాదగా మాట్లాడుతూ ఉంటే, ఏంట్రా నీకు చెప్పేది, నువ్వేంట్రా తెల్లబట్టలు వేసుకుని ఉన్నావు, వైట్ అండ్ వైట్ వేసుకుంటే భయపడతారనుకున్నావా అని మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోకి ఇట్లా ఏళ్ళు చూపిస్తూ, మా రాష్ట్ర కార్యాలయ బోర్డు ఏళ్ళు చూపిస్తూ, ఈ కార్యాలయం ఈ ఏరియాలో ఉండటం ఏంటి అంటే, ఏరియా వాళ్ళకి ఏమైనా రాసి పెట్టారా, దళితులు తెల్లబట్టలు వేసుకోకూడదా, దళితులకు ఆఫీసులు ఉండకూడదా, దళితులు కార్లు పార్కింగ్ చేసుకోకూడదా అని అవహేళనగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోకి వేలు చూపిస్తూ అవహేళనగా ఈ ఏరియాలో ఈ ఆఫీస్ ఉండటం ఏంటి అని చాలా ఎటువంటి పదజాలం అంటే చాలా చులకన భావంతో హ్యూమిలియేషన్తో మాట్లాడేటువంటి వ్యక్తి డిఎస్పీ, వెస్ట్ డిఎస్పీ ట్రాఫిక్ బివి నాయుడు గారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మా నాయకుడు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు
స్వయంగా వచ్చి మా రాష్ట్ర కార్యాలయాన్ని పరిశీలించి పరీక్షించి ఎక్కడ అఫెన్స్ జరిగింది, సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ ఎలా జరిగిందని చెప్పేసి కూలంకుషంగా పరిశీలించి వెంటనే వారి అధికారుల మీద చర్య తీసుకోండి అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో దళితులకి రక్షణ లేదా? ఈ రాష్ట్రంలో దళితుల మీద దౌర్జన్యాలు ఇంకా ఆగవా? ఒక పక్క మణిపూర్లో చూస్తుంటేనేమో క్రైస్తవుల మీద అల్లర్లు, ఇక్కడ చూస్తేనేమో ఈ రాష్ట్రంలో మరి మా నాయకుడు ఒక చిన్న ఆఫీసును మేము ఇక్కడ నడుపుకుంటా ఉన్నాము, దళితుల ఆత్మగౌరవ సంఘంగా పోరాటాలు చేస్తూ ఉన్నాము, దళితుల పక్షాన్ని నిలబడతా ఉన్నటువంటి ఈరోజు అలా అన్ని ప్రజా సంఘాలని కుల సంఘాలు ఇక్కడ ఏకమయ్యాం. మేము ఇచ్చినటువంటి రిపోర్టుని ఇప్పటికీ దరిదాపులుగా ఇవి ఒక 10 రోజులు ఆ యొక్క 8 రోజులు 12, 13 రోజులు అవుతున్నా కూడా బేసిక్ ప్రైమా ఫేసీగా వచ్చినటువంటి కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా, మమ్మల్ని ఎవరు పిలిపించి విచారించకుండా ఉన్నతమైనటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. లోకల్లో ఉన్న పోలీస్ స్టేషను, లాడా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, ఐజీ గారికి ఇలా అందరి అధికారులకు ఇచ్చాం. గత సోమవారం కలెక్టర్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారు కూడా మేము విడతపత్రం సమర్పించడం జరిగింది. అంటే ఇంత మట్టుకు ఎవరు స్పందించరా? మేము మనుషులు కాదా? మేము ప్రభుత్వంలో భాగం కాదా? మేము ప్రభుత్వానికి మేము ఓట్లు వేసి ప్రభుత్వాన్ని గెలిపించలేదా? ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే దళితులకి ఒక అన్యాయం జరిగి దళితుల మీద దౌర్జన్యాలు దాడులు జరుగుతూ ఉంటే మీరు చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టు పోలీసు వ్యవస్థ ఉంటుందా? మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, నిజాలు మీరు పరీక్షించండి, మా నాయకుడు జరిగినటువంటి అవమానానికి సంబంధించి మీరు ఎఫ్ఐఆర్ కట్టండి. ఈ కేసులో మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏలు పెట్టి చూపించి దౌర్జన్యంగా ఈ ఏరియాలో ఈ ఆఫీసు ఉండటం ఏంటి అన్నటువంటి డిఎస్పీ గారి మీద తగిన చర్యలు తీసుకొని చట్టపరంగా మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పులివెందులలో ప్రభుత్వ వైద్యశాలని ప్రారంభించిన సీఎం జగన్. భారీగా తరలొచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. పాలన పక్కన పెట్టి ప్రచారాలు చేస్తున్నారు. జగన్ పై ధ్వజమెత్తిన జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు. $1,497 కోట్లతో 2024-25 జీఎంసీ బడ్జెట్. మేయర్ కమిటీ అధ్యక్షతన ఆమోద ముద్ర వేసిన కౌన్సిల్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.